తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకులు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. తాడిపత్రి అభివృద్ధి కోసం అంటూ అందరినీ చందాలు అడుగుతున్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ 3 వ్యవస్థలని ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. మట్కా, గ్యాంబ్లింగ్, బంగాకు విక్రయాలు ఏమైనా అతనికి వాటా ఉందా లేదా అని అతని వ్యాపారం చేస్తున్నాడా లేకపోతే ప్రభాకర్ రెడ్డి తనయునికి సంబంధం ఉందా అంటూ వ్యాఖ్యానించారు. తాడిపత్రి నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మధ్యకాలంలో తాడిపత్రి కాన్స్టిట్యూన్స్ లో వైఎస్ఆర్సీపీ నాయకుల మీద తరచూ దాడులు జరుగుతున్నాయి. ఎవరన్నా కానీ పోలీసు అధికారుల దగ్గరికి పోయి కంప్లైంట్ ఇచ్చినా కూడా చిన్న చిన్న గాయాలు తగిలిన వాళ్ళకైతే కౌంటర్ కేసులు కూడా కట్టడం జరుగుతుంది. అంటే మీరు ఇతర అయితే గన వాళ్ళ మీ మీద కేసు ఉండదు, లేకపోతే కూడా మీ మీద కూడా కేసు పెడతారు ప్రత్యర్థులు అనేది తీసుకుపోయినారు. ఎప్పుడు లేని విధంగా ఈరోజు తాడిపత్రిలో ఒక ఆనవాయితీగా తీసుకొస్తున్నారు కౌంటర్ కేసులు అనేది. ఇంకోటి అయితే నేను ఎన్నిసార్లు పోయి ఎస్పీ గారిని అడిగినా కూడా నువ్వు పోతే అక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుందని అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఎన్ని రోజులు నన్ను పోవద్దన్నా కూడా నాకు బాధ లేదు, కానీ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అంటే నేను పోకపోతే మీ కార్యకర్తల మీద తరచూ దాడులు చేస్తాడా అని చేయొచ్చు అనే ఒక ఆలోచనతో ఈ దాడులకు పాల్పడతారు. అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తా అంటారో ఆ నాయకులను స్టేషన్లకు విలంపేది, మీరు తెలుగుదేశంలోకి పోండి లేకపోతే మీ మీద దాడులు జరుగుతాయి, జాగ్రత్త, ఊరు ఇడిచిపెట్టుకోండి, మీకు ప్రాణహాని ఉంది అని చెప్పి ఈ మధ్య కాలంలో తాడిపత్రి కాన్స్టిట్యూన్స్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏం సాధించారు